దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్తికుడు వ్రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు ముందుగా ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువు చెప్పిన తగ్గింపు ధోరణి హెచ్చింపు చేస్తుందన్నటువంటి ఉపమానమును మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనుషులను కోరుకునేది మనుషులు ఎల్లప్పుడూ తగ్గించుకునే జీవించాలని దేవుని యొక్క ఆశ. ఆ ప్రకారంగా ఆయన కోరుకుంటున్నాడు ప్రజల నుండి. ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతారని, ప్రతి మనుష్యుడు ఉన్నత స్థానమునకు హెచ్చింపబడాలని దేవుని యొక్క కోరిక. ఆయన కోరుచున్నాడు జనుల నుండి తగ్గించుకోవాలని. ప్రతి విషయంలోనూ తగ్గింపు ఉండాలి. అలా తగ్గింపుగాని ఉంటే ఆత్మీయంగాను హృదయపూర్తిగాను తగ్గింపు ఉండాలి. హెచ్చింపబడతామన్నటువంటి ఉద్దేశంగా నేను తగ్గించుకోవాలి అనుకుంటే అది కుదరదు. ఆటోమేటిక్గా హృదయ స్పందన రావాలి. ఎలాగా? అసలు అతను హృదయమంతా తగ్గించుకొనే ఉండాలి. తగ్గించుకున్నట్లుగాని మానవుణ్ణి దేవుడు చూస్తే అందులో వాస్తవికత తగ్గింపుగాని ఉంటే తప్పకుండా హెచ్చింపబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ఈ ప్రకారంగా ఈనాటి ధ్యాన వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 14లో ప్రభువు చెప్తున్నటువంటి దివ్యమైన మాట, తగ్గించుకొని ఉండాలి. ఏ విషయంలో కూడాను తగ్గింపే మనకి ముఖ్యమైనది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మానవుడు తన్ను తాను తగ్గించుకున్నట్టుకు బదులుగా హెచ్చించుకుంటున్నాడంటే అతను దేవుని కృపను తిరస్కరించుచు అతని సొంత బలముపై ఆధారపడుతున్నాడని తెలుస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, తానే విలువైన వాడని, తానే పెద్ద గొప్పవాడని, తానే జ్ఞానవంతుడని, తనకే అన్ని విధాల సమకూర్చబడ్డాయని సమర్థించుకునేవాడుగా ఉన్నందున ప్రభువు నుండి ఆశీర్వాదాలు కూడా పొందుకునే లేని పరిస్థితిలో ఉంటాడు. ఇవి అసలు డిలీట్ చేసేసుకోవాలి మనసులో. ఏ విధమైనటువంటివి కూడా ఉండకూడదు. అతనే పెద్ద గొప్పవాడు, సంఘంలో గొప్పవాడని, అతనికి అన్నీ ఉన్నాయని, కార్లు, భవనాలు, మిద్దెలు, పొలాలు, సకల సంపదలు నాకున్నాయి, నాకేంటి అన్నటువంటి హృదయంలో ఆ యొక్క ఉద్దేశము కానీ నిండిగానుంటే అతని దేవుని ఆశీర్వాదాలు పొందుకోడు. సౌలు రాజు కూడా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపించినందున ఎవరు? సౌలు రాజు
రాజసింహాసనము కూడా పోగొట్టుకున్నట్లు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తున్నాము. సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు యొక్క మాటను ధిక్కరించాడు సౌలు రాజు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభువారు చెప్తున్నారు, మీరు వినయ విధేయతలతో జీవించండి అని. ప్రవక్తల మాటలు వినండి అని కూడా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమైంది? వినయ విధేయతలు పోగొట్టుకున్నటువంటి ఈ సౌలు రాజు తను కూర్చున్న సింహాసనం కూడా పోగొట్టుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, తమను తాము తగ్గించుకుని వారు ఆశీర్వదింపబడతారు. ఎట్టివారు తగ్గించుకునే గుణము కలిగిన వాళ్ళు ఆశీర్వదింపబడటమే కాదు, వారు దేవుని కృప విస్తారముగా పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని కృపలో మనము నిలిచి ఉంటూ ఉన్నతముగా ఎదగాలంటే మనము తగ్గించుకోవాల్సిందే. మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో తగ్గింపు గుణము కానీ లేకపోతే నువ్వు ఏమి చేసినా నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. తగ్గింపు ధోరణి ఉండాలి. తగ్గింపు ధోరణి ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో నీ ముఖము కూడా తేజస్సుగా ఉంటుంది. తేజస్సుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటానికి వెలుగుమయమైనటువంటి నీ ముఖానికి తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మెండుగా నువ్వు పొందుకుంటావు. దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చి మనల్ని ఉన్నత స్థానానికి హెచ్చిస్తాడు. కనుక తగ్గించుకొనుట అనేది ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. తగ్గింపు ధోరణి, ప్రతిదానికి విసుగు అనే పదం ఉండకూడదు. ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ కానీ నీకుంటే ఓర్పు ఉంటుంది, సహనము ఉంటుంది, తగ్గింపు ధోరణి ఉంటుంది. నిజంగా ప్రేమ అనేది మీ హృదయంలో స్థానము కలిగి ఉన్నదా చెక్ చేసుకోండి ఒకసారి. హృదయములో ప్రేమ కలిగి ఉన్నదా? పెదాల మీద ప్రేమ కాదు నేను అడిగేది, హృదయములో ప్రేమ ఉన్నదా? విమర్శ చేసుకుంటే రిజల్ట్ కూడా నీకు తెలిసిపోతుంది. మనం ప్రేమ కలిగి ఉన్నామా, ప్రేమ లేకుండా ఉన్నామా అనేది మనంతటా మనకు తెలిసిపోతుంది. ప్రేమను పొందాలి. ప్రేమను మన హృదయంలో చిరస్థాయిగా దాన్ని నిలుపుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవునితో నిరాటంకంగా మనము మన ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో మనము దేవుని ప్రార్థన పూర్వకంగా మనము గట్టిగా అడగొచ్చు. మనము దేవుణ్ణి ఎందుకని? దేవునికి కావలసింది మన హృదయంలో ఉంచుకున్నాము గనుక మనం అడగాలి. అది లేకుండా అడిగితే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మీరు ఎప్పుడైనా సరే తగ్గించుకొని కానీ ఉంటే మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నిన్ను నన్ను మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. కనుక వాక్యానుసారముగా లూకా సువార్తికుడు రాసినటువంటి ఈ యొక్క
మంచి వాక్యాన్ని 18వ అధ్యాయం 14వ వచనములో హెచ్చింపబడువాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అన్న పదాన్ని మనము ఎల్లప్పుడూ మన జ్ఞాపకములో ఉంచుకొని అప్పుడు స్తుతులు చెల్లిద్దాం మనం దేవునికి. ఈ తగ్గించుకునే గుణాన్ని మనం మనసులో పెట్టుకొని స్తుతి స్తోత్రాలు దేవునికి చెల్లిద్దాం. తప్పకుండా మనకి కావలసినటువంటి సహాయ సహకారాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డనైనా నీ యందు భయభక్తులు కలిగి తగ్గించుకునే మనస్సు కలిగిన వాడై నిన్ను స్తుతించుకొనుచు నీకు ప్రార్థనలు ఆయన నిత్యము చేసుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.